సో చూడండి, దీనికి నిర్మాతలే ఒక 60 మంది ఉన్నారు. అంటే అంత భారీ బడ్జెట్ తోటి సినిమా చేస్తున్నారు. దీంట్లో కళ్యాణ్ రామ్ కూడా ఒక హీరో, ఒక నిర్మాతలో ఒకరు కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ బ్రదర్ అయినటువంటి కళ్యాణ్ రామ్. ఈ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ కూడా దీనిలో భాగమైంది. సో ప్రశాంత్ నీల్ సినిమా అంటే మనం తెలుసు ఎంత భారీగా ఉంటుందో. సో ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమా మీద భారీ అంచనాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు త్వరలో వార్ 2 రిలీజ్ కాబోతుంది. దానికి సంబంధించినటువంటి డబ్బింగ్ కార్యక్రమాల్లో కూడా ఎన్టీఆర్ పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏదైతే డ్రాగన్ అనేటువంటి వర్కింగ్ టైటిల్తో వస్తున్నటువంటి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు సంబంధించినటువంటి ఒక దేశభక్తి గీతాన్ని భారీగా ఇది మునుపెన్నడు కూడా మనం స్క్రీన్ మీద చూపించినటువంటి డిఫరెంట్ అద్భుతమైనటువంటి విజువల్స్ తోటి ఈ యొక్క సాంగ్ చిత్రీకరిస్తున్నారట. కాకపోతే ఇది దేశభక్తి గీతం అని అంటున్నారు. ఏదేమైనా కూడా దేశభక్తి గీతాలకి లైఫ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మనం రేర్గా వచ్చేటువంటి ఈ యొక్క దేశభక్తి గీతాలు ఏవైతున్నాయో అవి అందరూ కూడా ఈ యొక్క ఆగస్టు 15, జనవరి 26 ఇలా ప్రత్యేకమైనటువంటి రోజుల్లో ఖచ్చితంగా ఈ యొక్క పాటని మనం వింటూ ఉంటాం, చూస్తూనే ఉన్నాం. ఈ యొక్క ప్రత్యేకమైన సాంగ్ ఎన్టీఆర్ మీద చిత్రీకరిస్తున్నట్టుగా ఈ యొక్క తాజా సినిమా సమాచారం.